గురువుగారు ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలని కోరికలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి మంత్రాలను సాధన చేస్తే మంచిదంటారు? మామూలుగా సాధారణ వ్యక్తులు మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు మనం సమన్వయం చేసుకోవాలి. ఎలా చేసుకుంటే మంచిది అంటే, ఒకటి ప్రతి వ్యక్తికి కూడా ఇంటి దేవుడు ఉండాలి. ఓకే. చేసుకోవడం. రెండవది, ఎటువంటి వాళ్ళైనా ఏమైనా మనకు ఇబ్బందులు తొలగాలి అని అనుకుంటున్నప్పుడు గణపతి మూలము కదా. ఓకే. గణపతి మూలము కదా. ఏ కార్యక్రమం చేస్తున్నా అన్ని విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా చేయడానికి అనుకూలము గణపతి. ఓకే. కాబట్టి మనం వేరే ఏమీ చేయనక్కర్లేదండి. నిజానికి తెల్లవారుజామున రోజు లేచి మామూలుగా స్నానము చేసి ప్రతి వాడు గణపతిని తలుచుకుని బయటికి వచ్చి సూర్య నమస్కారం ఒకటి చేసుకున్న తర్వాత కాస్త దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఇంటికి దగ్గరలో దేవాలయాలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో కాలనీలు దగ్గరనే ఉంటున్నాయి. అయితే మనం ఏం ఆలోచన చేస్తున్నాము అంటే, పూర్వపు కొండల మీద ఉండేటివి కాబట్టి దేవాలయాలు ఇంటి దగ్గర నుంచే చెప్పులు వేసుకోకుండా వెళ్ళేవాళ్ళు. దేవాలయానికి పోతున్నాము అనేటువంటి భావన ఇంటి దగ్గర నుంచే ఒక పవిత్రత అనేది ఏర్పడింది. మనం ఇప్పుడు పరిస్థితులు చెప్పులు వేసుకొని పోయి అక్కడ పక్కన వదిలి దేవుని నమస్కారం చేసుకొని మళ్ళీ చెప్పులు వేసుకొని వస్తున్నటువంటి రోజు వస్తుంది. నిజానికి ఇంటికి దగ్గరలోనే ఉంది అని అనుకున్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళితే పరమ సంతోషం. లేదు, చెప్పులు వేసుకుని వెళ్ళారు అంటే కొన్ని దేవాలయాలలో బయట కాళ్ళు కడుక్కోవడానికి పెడుతున్నారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత దేవాలయంలో అడుగుపెట్టి అలా గణపతిని రోజు ఆరాధిస్తే ఎటువంటి వాళ్ళకైనా ఎటువంటి సమస్యలైనా తీరిపోవడానికి అనుకూలము. ఎవరెవరి ఇంటి దేవుడు ఉంటాడు, ఆ ఇంటి దేవుణ్ణి స్మరించుకోవటం చాలా అవసరం. ఇంట్లో 100 దేవుడి పటాలు పెట్టుకుంటారు, ఇంటి దేవుడిది చిన్నగా పెట్టుకుంటారు. అంటే నీ ఇంటి దేవుడిది నువ్వు కొంచెం పెద్దగా పటం పెట్టుకోవాలి. మిగతా పటాలన్నీ చిన్నగా పెట్టుకున్నా బాధ లేదు. దానికి అన్ని అవసరం లేదు. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. ఒకటే మన ఇంటి దేవుడే, అందరి దేవతలు కూడా ఎవరు లేకుండా ఏం లేరు. కాకపోతే ఎవరికి ఏది ఇష్టమో అది పెట్టుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. దానికి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, చేసుకుంటున్నాం అంతేనా. అలా గణపతిని ఆరాధించవచ్చు. లేదు, వాళ్ళ సమస్యలను బట్టి ఆ సమస్యకు తగ్గట్టు పరిష్కారాలు అనేటువంటి ఉంటాయి. అవి తీసుకొని మనం చేసుకునేటువంటి విధానాలు చేసుకోవచ్చు.